ఆ జేడీ చెల్లెలు ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే నా ముందు నిలబెట్టండి అని మీనన్ అందరికీ వార్నింగ్ ఇచ్చి అలర్ట్ చేసి ఉంటాడు. అలాగే త్రిపాఠికి కూడా సిరి ఫోటోని పంపించి మీనన్ చెప్పి ఉంటాడు. సిరి వాళ్ళ అత్తయ్య ఇద్దరూ కూడా కూరగాయలు ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఒక చోట నిలబడి ఉంటే అప్పుడే త్రిపాఠి సిరిని దూరం నుంచి చూస్తూ గమనించుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయి జేడీ చెల్లెల్లా ఉందే, మీనన్ కూడా ఈ అమ్మాయే కదా కావాలని చెప్పాడు అని వెంటనే సిరి ఫోటోని తీసి మీనన్కి పంపిస్తాడు. బాయ్, నేను జేడీ చెల్లెల్ని చూశాను, నీకు ఫోటో పంపిస్తున్నాను, ఒకసారి చూడు బాయ్, ఈ అమ్మాయేనా నీకు కావాల్సింది అని త్రిపాఠి ఫోన్ చేసి మీనన్ని అడుగుతూ ఉంటాడు. వెంటనే ఆ ఫోటో చూసి ఎస్ త్రిపాఠి, ఈ అమ్మాయే నాకు కావాల్సింది, ఈ అమ్మాయిని నువ్వు జాగ్రత్తగా నా దగ్గరికి తీసుకురావాలి, ఈ అమ్మాయి కోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని జేడీ ఇక నువ్వు అయిపోయావు నా చేతిలో అని మీనన్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సిరికి డౌట్ వచ్చేస్తుంది. త్రిపాఠిని గమనించేసి వెంటనే ధాత్రికి ఫోన్ చేస్తుంది. అక్క, నేను అత్తయ్య ఇక్కడ షాప్ దగ్గర ఉంటే ఎవరో ఒకతను నన్నే చూస్తూ ఫోన్లో ఏదో మాట్లాడుతున్నారక్క, ఎవరికో కాల్ చేశారక్క అని చెప్పడంతో అవునా సిరి, నువ్వు సెల్ఫీ తీసుకుంటున్నట్లు నటించి అతను ఎవరో నాకు ఆ సెల్ఫీలో క్యాప్చర్ అయ్యేలా పంపించు అని జేడీ చెప్తూ ఉంటుంది. అలాగేనని సిరి సెల్ఫీ తీసుకుంటూ వెనకాలే త్రిపాఠి వచ్చేలా ఆ ఫోటోని ధాత్రికి పంపించేస్తుంది. త్రిపాఠి అని ధాత్రి కేదార్ చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటక్క, ఇతను త్రిపాఠి అంటే మీనన్ మనిషా అని సిరి టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. అవును అని ధాత్రి ఏదో కొంచెం జాగ్రత్తలు చెప్పి కారులో బయలుదేరి వెళ్ళమని చెప్తుంది. అలాగేనని సిరి కారులో వెళ్తూ ఉంటే వెనకాలే త్రిపాఠి ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ధాత్రి, సిరికి ప్రమాదం ముంచుకొస్తుంది కదా అని కేదార్ అంటే, సిరి ఎవరనుకున్నావు, జగదాత్రి చెల్లెలు, నాకులాగే ధైర్యం తెలివి అన్నీ కూడా సిరికి ఎక్కువే, నాకు ఏమాత్రం కూడా తీసిపోదు అని సిరి గురించి ధాత్రి చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది.